హమాస్తో కాల్పుల ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ ఇక పూర్తి ఫోకస్ లెబనాన్లోని హెజ్బుల్లాపై పెట్టింది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నాస్రల్లాను గత ఏడాది సెప్టెంబర్ 24న లేపేసిన తర్వాత ఇక హెజ్బుల్లా డీలా పడిపోయింది. ఉన్న చోటా మోటా నాయకుల్ని లేపేసేందుకు తరచూ దాడులు చేస్తోంది. తాజాగా ఆదివారం నాడు లెబనాన్ రాజధాని బీరూట్లో హెజ్బుల్లాకు చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ హేతమ్ తబ్దాబాయిని లేపేసింది. ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరిక జారీ కూడా చేసింది. కాగా హెజ్బుల్లాకు ఇరాన్ వెనుక నుంచి మద్దతిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ ఒంటి చేత్తో తన ఇరుగు పొరుగున ఉన్న దేశాల్ని పూర్తిగా లొంగ తీసుకుంటోంది. తాజా ఘటనపై మరింత సమాచారం తెలుసుకుందాం. హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7, 2023న ఏ ముహూర్తాన ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించి అక్కడకి ఊచకోత కోసి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి మరో 250 మందిని కిడ్నాప్ చేశారో ఆ రోజు నుంచి చుట్టుపక్కల దేశాల కంటి మీద కునుకు కరువైందని చెప్పుకోవచ్చు. సోదర ముస్లిం దేశం కాబట్టి ఇటు ఇరాన్, అటు లెబనాన్, యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు హమాస్ మిలిటెంట్లకు మద్దతు ప్రకటించాయి. హమాస్కు ఆయుధాలతో పాటు డబ్బు ఇచ్చి ఆదుకుంటున్నాయి. అయినా ఇజ్రాయెల్ను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాయి. బదులుగా ఇజ్రాయెల్ హమాస్కు చెందిన టాప్ మిలిటెంట్లను లేపేసింది. అదే సమయంలో గాజా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. సుమారు 20 లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డారు. తిరిగి గాజా నగరాన్ని నిర్మించడం అంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. ట్రంప్ చొరవ తీసుకోవడంతో ప్రస్తుతానికి తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. అది కూడా నామకే వాస్తే అన్నట్లు ఇజ్రాయెల్ ఇప్పటికీ రోజు ఎంతో మందిని వైమానిక దాడుల్లో చంపుతోందని హమాస్ మిలిటెంట్లు ఆరోపిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ను పక్కన పెట్టి లెబనాన్పై పడింది. లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లను కూకటి వేళ్లతో లేపేయాలనుకుంటోంది. హమాస్కు మద్దతు తెలుపుతున్న హెజ్బుల్లా చీఫ్ హసన్ నసరుల్లాను గత ఏడాది సెప్టెంబర్ 24న బీరూట్ నగరంలో అండర్ గ్రౌండ్లో ఎక్కడో మూలన సమావేశమవుతున్నాడని తెలుసుకుని బంకర్ బస్టర్ బాంబులతో లేపేసింది. అటు తర్వాత హెజ్బుల్లా పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడిప్పుడే కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా ఆదివారం నాడు ఇజ్రాయెల్ హెజ్బుల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ హేతమ్ తబ్దాబాయిని లేపేసింది. బీరూట్ నగర శివార్లలో ఆయన ఉంటున్న నివాసంపై బాంబు దాడుల్లో ఆయనతో పాటు మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయపడ్డారని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా దాడులపై హెజ్బుల్లా మాత్రం తక్షణమే స్పందించలేదు. అయితే ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసి ఏడాది ముగిసిన సందర్భంగా హెజ్బుల్లా మరోమారు ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే పోప్ లియో 16 లెబనాన్లో పర్యటించడానికి ముందు హెజ్బుల్లా ఈ ప్రకటన చేసింది. వాటికన్లో కొత్తగా పోప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే ఆయనకు మొదటి విదేశీ పర్యటన కూడా అవుతుంది. ఇదిలా ఉండగా తాజా దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇజ్రాయెల్ కార్డ్స్ ఓ ప్రకటనలో తమ దేశంలోని ఉత్తర ప్రాంతంలో దాడులను నివారించడానికి తాము ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికార ప్రతినిధి మాత్రం హెజ్బుల్లాపై దాడులు గురించి అమెరికాకు ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. దీనికి ఆయన సమాధానం మాత్రం ఇజ్రాయెల్ స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అలాగే దాడులు చేయడానికి ముందు ఆ ప్రాంతంలో ఖాళీ చేయమని నోటీసులు కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇక ఆదివారం నాడు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హెజ్బుల్లా నాయకుడు తబ్తాబాయి విషయానికొస్తే లెబనాన్లో అత్యంత బలమైన రాడ్వాన్ యూనిట్ చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. ఇజ్రాయెల్ మిలిటరీ వాదన విషయానికొస్తే హెజ్బుల్లా యూనిట్లన్నీ కలిసికట్టుగా ఇజ్రాయెల్పై యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయని చెబుతున్నాయి. హిజ్బుల్లా మాత్రం తరచూ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తమపై దాడులు చేస్తున్నాయని ప్రత్యారోపణలు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇక 2016లో అమెరికా తబ్తాబాయికి సంబంధించిన సమాచారం ఇస్తే $5 మిలియన్ ఇస్తామని రివార్డు కూడా ఆఫర్ చేసింది. ఆయనను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఇక సిరియాతో పాటు యెమెన్లో హెజ్బుల్లా స్పెషల్ ఫోర్సెస్కు ఆయన నాయకత్వం వహించాడని అమెరికా చెబుతోంది. తబ్తాబాయి విషయానికొస్తే గత ఏడాది సెప్టెంబర్తో ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బుల్లాకు చెందిన అగ్రనాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వారిలో హసన్ నస్రల్లా కూడా ఉన్నారు. అయితే ఇబ్రహీ అఖిల్కు వారసుడు తబ్తాబాయి అని అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఇబ్రహీం కూడా గత ఏడాది నస్రల్లాతో పాటు చనిపోయిన వారిలో ఉన్నారు. ఆదివారం నాటి దాడుల్లో హెజ్బుల్లాకు చెందిన టాప్ మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని హెజ్బుల్లా పొలిటికల్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ కమతీ చెప్పారు. తాజా ఇజ్రాయెల్ దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో హెజ్బుల్లా అగ్రనాయకత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. బీరూట్ శివార్లలో దాడి తర్వాత మరోసారి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కొట్టిపారేయలేమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని వారాల నుంచి ఇజ్రాయెల్
లెబనాన్పై వైమానిక దాడుల జోరును పెంచింది. అయితే అమెరికా కూడా లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపును వెంటనే ఆయుధాలు త్యజించాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే హెజ్బొల్లా దక్షిణ లెబనాన్లో తమ మిలిటరీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ ఆరోపణలను లెబనాన్ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. ఆదివారం లెబనాన్పై జరిగిన దాడికి లెబనాన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ఔన్ ఒక ప్రకటనలో ఖండించారు. కాల్పుల ఒప్పందం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ దాడులను నివారించాలని, ఇజ్రాయెల్ దాడుల నుంచి లెబనాన్ ప్రజలను రక్షించాలని ఆయన కోరారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని స్పష్టం చేసింది. అయితే ఆదివారం నాటి దాడుల విషయానికొస్తే రద్దీగా ఉండే హారెట్ హెరీక్ పొరుగున ఉండే ప్రాంతంలో దట్టమైన పొగలు కనిపించాయని సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొట్టాయి. పౌరులు నివసించే ప్రాంతంలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిందని హెజ్బొల్లా పార్లమెంటేరియన్ అలీ అమ్మార్ మీడియాతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన ప్రాంతంలో మిలిటరీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్ ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ తమపై అనవసరంగా దాడులు చేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. తాజా దాడుల వల్ల తమలో మరింత పట్టుదల పెరుగుతోందని ధ్వంసమైన భవనం చుట్టుపక్కల ఉన్నవారు చెబుతున్నారు. దాడులతో మరింత బలపడతామని అంటున్నారు. లెబనాన్తో పాటు యుఎన్ శాంతి దళాలు కూడా ఇజ్రాయెల్ తరచూ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే గత కొన్ని వారాల నుంచి లెబనాన్ ప్రెసిడెంట్ ఔన్ ఇజ్రాయెల్తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తమపై వైమానిక దాడులు ఆపాలని కోరుతున్నారు. లెబనాన్లోని కొండ ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయెల్ సైనికులను అక్కడి నుంచి ఉపసంహరించాలని కోరుతున్నారు. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. లెబనాన్ ప్రెసిడెంట్తో పాటు ప్రధాని నవాఫ్ సలీం కూడా హెజ్బొల్లాతో మాట్లాడి ఆయుధాలు త్యజింపజేస్తామని కూడా హామీ ఇచ్చారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత రోజు నుంచి లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులను మొదలుపెట్టింది. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడులు చేసింది. నస్రల్లా మృతితో హెజ్బొల్లా బలహీనపడింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో లెబనాన్లో సుమారు 4,000 మంది వరకు చనిపోయి ఉంటారు. లెబనాన్ సుమారు $11 బిలియన్ వరకు నష్టపోయి ఉంటుందని వరల్డ్ బ్యాంక్ కూడా అంచనా వేసింది. ఇజ్రాయెల్ వైపు 127 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 80 మంది సైనికులు ఉన్నారు. తాజాగా హెజ్బొల్లా అగ్రనాయకుడి మృతితో అప్పుడే అంతంత మాత్రంగా ఉన్న హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బే. దీంతో మరోమారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలున్నాయని వెస్టర్న్ డిప్లొమాట్లు అభిప్రాయపడుతున్నారు.